యేసుక్రీస్తు నామములో ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు కూడా పరిశుద్ధాత్మ ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటూ ఉండాలి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనము. 36వ వచనము. నేను మీతో చెప్పినదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శన దినమున లెక్క చెప్పవలసి ఉండెను. నీ మాటను బట్టి నీతిమంతుడువని తీర్పు నొందుదు, నీ మాటల్ని బట్టే అపరాధివని తీర్పు నొందుదువు. విమర్శన కాలము, విమర్శించు దినములుగా, విమర్శించు వారుగా ఎంతోమంది ఉంచి ఉన్నారు. ఇక్కడ నేను మీతో చెప్పుతున్నా ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన మాటలు వ్యర్థంగా పలుకుతారు. ఈ యొక్క అంత్య దినంలో సాతానంట అనేకులు ప్రవేశించి ఒకరిని ఒకరు తిట్టుకున్నట్లుగా, ఒకరి మీద ఒకరు విమర్శించుకున్నట్లుగా, ఒకరిని ఒకరు చంపుకున్నట్లుగా, ఒకరిపై ఒకరు జగడమాడినట్లుగా మరి అపవాది అందరూ ప్రవేశించి ఈ విధంగా మనుషులను చెదరకొడుతుంది. అందుకే చెప్తున్నారు ప్రభు ఇక్కడ, మనము మాట్లాడే మాటలను బట్టే మనకు ఒక తీర్పు కూడా అనేది ఉంటుంది. వ్యర్థమైన మాటలు ఉదయం లేచిన కాడి నుండి మనము మరలా పడుకునే వరకు కూడా ఈ యొక్క గ్యాప్లో ఉంటున్న ఈ సమయం అంతటిలో వ్యర్థంగా మాట్లాడిన మాటలు చాలామంది వ్యర్థంగా మాట్లాడతారు. ఒక మాట మాట్లాడుతున్నామంటే ఆ మాటల్లో సత్యం ఉండాలి, నీతి ఉండాలి, యథార్థత ఉండాలి. అబద్ధముగా పలకకూడదు, అబద్ధమైన మాటలు పలకకూడదు, ఒకరిని విమర్శించకూడదు. నీవు ఒక దినమంతా మాట్లాడిన మాటల్లో ప్రతి మాట పరలోకంలో గ్రంథంలో లిఖించబడుతూనే ఉంటుంది. నీవు మాట్లాడే మాటను బట్టి నీకు తీర్పు భూమి మీదనే ఇవ్వబడుతూ ఉంటుంది. అందుకే ఏది విత్తితే అది కొయ్యబడుతుంది అని ఉంది. నీ నోట ఏ మాట అయితే పలుకుతుంటావో తిరిగి మరలా అది నీకే ఫలిస్తూ ఉంటుంది. నీవు నీతిగా, నీతిమంతుడిగా, నీతిగా మాట్లాడి యథార్థంగా మాట్లాడితే నీ జీవితంలో అంతా కూడా సంతోషము, యథార్థమైన జీవితం బట్టి నీకెప్పుడు కూడా ఒక సంతోషమైన జీవితమే ఉంటుంది. అదే నీ యొక్క మాటలలో అబద్ధము, అసత్యము, మోసము, కపటము ఇటువంటివన్నీ ఉంటే కూడా నీ జీవితంలో ఎప్పుడు కూడా అసమాధానమే ఉంటూ ఉంటుంది. నీవు చేసేదాన్ని బట్టి, నీవు పలికే మాటలను బట్టే నీకు తీర్పు తీర్చబడుతూ ఉంటుంది. కాబట్టి మన నోటి మాటను బహు జాగ్రత్తగా పలికేటప్పుడు, మాట్లాడేటప్పుడు వ్యర్థమైన మాటలు పలకకూడదు. ఒక బిడ్డలతో నువ్వు ఒక దేవుని బిడ్డగా ఉంటున్నావు, ఇంకొకరు కూడా ఒకవేళ అన్యులే కావచ్చు, క్రైస్తవులే కావచ్చు, వారితో మాట్లాడేటప్పుడు నీ మాటలు ఎంతో ప్రేమపూర్వకంగా ఉండాలి, సత్యముగా ఉండాలి. దేవుని మాటలుగా పలుకుచు దేవుని విషయాలను బోధించినట్లుగా ఆ బోధ మాటలు నువ్వు చెప్తూ, దేవుని యొక్క బోధ విషయంలో మాటలు పలుకుతూ సత్యంగా నువ్వు మాట్లాడుతూ ఉన్నప్పుడు నిజంగా నీ జీవితంలో దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తాడు. కానీ ఇప్పుడు ఆ విధంగా లేని పరిస్థితి. ఎక్కడ చూసినా ఒకరి మీద ఒకరు బురద చల్లుకోవడం, ఒకరిని ఒకరు విమర్శించుకోవడం, ఒకరిపై ఒకరు అబద్ధాలు చెప్పుకోవడం, ఒకరిపై ఒకరు మాట్లాడుకోవడం. ఈ మాటల వల్ల ఏం పొందుకుంటున్నాం అనేది మనం ఆలోచించలేకపోతున్నాం. ఈ మాటల వల్ల మనం పొందుకునేది ఏంటంటే, ఏం పొందుకుంటున్నాము? నరకాన్ని పొందుకుంటున్నాం, పాతాళానికి వెళ్ళే మార్గాన్ని పొందుకుంటున్నాం. అంతేకాని దేవుడిస్తున్న ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నాం. దేవుడు నిన్ను ఎప్పుడు దీవిస్తాడంటే, ఎప్పుడు ఆశీర్వదిస్తాడంటే, నీ నీతి, యథార్థత, సత్యాన్ని కలిగి, ప్రేమను కలిగి, నువ్వు మాట్లాడే మాటలలో దైవికమైన మాటలు ఎప్పుడైతే నువ్వు పలుకుతావో అప్పుడు నీ జీవితంలోనికి ఆశీర్వాదం వస్తుంది. అప్పటి వరకు నీ జీవితంలో ఆశీర్వాదం రాదు. వ్యర్థముగా మాట్లాడుతున్న మాటలలో నీకు వచ్చేటి ఏంటంటే శాపాలు వస్తూ ఉంటాయి. నీకు వచ్చేటి ఏంటి అంటే శాపాలతో పాటు సమాధానము లేని స్థితిని కలిగిన జీవితముగా ఉంటూ ఉంటుంది. కాబట్టి మన జీవితంలో మనము దేవుల్లో ఉంటున్న బిడ్డలము ఒకరిని విమర్శించొద్దు, ఒకరిని అబద్ధపు మాటగా పలకొద్దు. ఒకరిని మాట్లాడే మాటలలో మనం ఏ విధంగా మాట్లాడుతున్నాం అనేది బహు జాగ్రత్తను కలిగి మనము సరి చేసుకొని ముందు మనము సరిగా ఉన్నామో లేదో చూసుకోవాలి. ఒకరిని విమర్శించడం కాదు, అసలు మనము దేవునికి ఇష్టకరంగా ఉన్నామా, దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉన్నామా
క్రీస్తు వలె ఉన్నామా లేదనని మనను మనం పరీక్షించుకొని సరి చేసుకొని మన కుటుంబాలను రక్షించుకుంటూ మన కుటుంబాల కోసం ప్రార్థన చేసుకుంటూ మన కుటుంబాల కోసమే కాదు అనేకుల కోసం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. కానీ మనము లేస్తే కొంతమంది ఉదయం మొదలు పెడితే సాయంకాలం వరకు ఎవరినో ఒకరు విమర్శించాలి, ఎవరి మీద ఒక రాయి వేయాలి, ఎవరినో ఒక మాట పలకాలి, ఎవరినో ఏదో రకంగా విమర్శిస్తూనే ఉండాలి. కొంతమంది పని ఇదే పని ఉంటుంది. పేరుకు క్రైస్తవులు మాత్రమే, కానీ ఆ క్రైస్తవులలో ఉండేది ఏంటంటే అనేకుల మీద విమర్శించే రీతిలో ఉంటారు. అనేకులు విమర్శించే వారిగా ఉంటుండే క్రైస్తవులుగా ఉంటున్నాం. కానీ క్రైస్తవులుగా ఉంటూ కూడా మనం ఎలా ఉంటున్నామంటే గొర్రెతోలు కప్పుకున్న తొడేలు వలె మనం నిలిచి ఉంటూ ఉన్నాం. తొడేలు స్వభావాన్ని కలిగి ఉంటున్నాం. పైకు మనము భక్తి పరులుగా అనుకుంటున్నాం, క్రైస్తవులుగా అనుకుంటున్నాం. కానీ మన మాటలలోనే నువ్వు క్రైస్తవుడువా క్రైస్తవురాలువా అనేది మాటల్ని బట్టే, నీ ప్రవక్తని బట్టే తెలుసుకోగలుగుతాం. కాబట్టి దయచేసి వ్యర్థమైన మాటలు పలకకుండా మనము నిత్యము కూడా దేవునితో ఉంటూ సత్యమైన మాటలు పలుకుచు దేవుని ఆశీర్వాదాన్ని మనం కోల్పోనట్టుకుండా దేవుని ఆశీర్వాదాన్ని పొందుకునే వారిగా నిలిచి ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. పరిశుద్ధాత్ముడా, ఈ యొక్క ప్రతినేకమైన ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డని ప్రభా మీరు దీవించి ఆశీర్వదించండి నాయన. మీ ఆశీర్వాద వేగం చేత నింపండి ప్రభా. ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి వేగముగా ప్రభా మీ శక్తి విత్ క్రాస్ టిబా షూరిలందరి కోలరబాసి ఖావురిమా వెల్ బి గోబ్రి ఖమా స్టాండ్ బి షూబ్రి ఖబాసి ఖావురిమా వై గ్లోబికాసి ఖమాదర. పరిశుద్ధాత్మదేవ మీ ఆత్మ చేత నింపండియా. మీ అగ్ని జ్వాలలుగా మండించండి నాయన. మీ శక్తి చేత నింపమని అడుగుచున్నానయ్యా. ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభా నీ ఆత్మ కుమ్మరింపు వరివేఖరికో బాసి ఖమాందర్. నీ ఆత్మ కుమ్మరింపు ప్రతి కోరి బాసి ఖమాందర్ అస్తి ఖౌరిమ. అతి కృపాశీర్వాదములు దయచేయమని యేసుక్రీస్తు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.